నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా ఫంక్షన్లు అయితే ఫస్ట్ బాబోయ్ ఎంతసేపు చెప్తారో అని భయం వేసేది. ఐఎమ్ షూర్ చాలామందికి ఇలానే ఉంటుందని. స్కూల్లో నాకు అలానే అనిపించేది. సో ఫస్ట్ పీరియడ్ ఏదో కష్టపడి పొద్దున్నే ఆట ఆడటానికి వెళ్ళేవాడిని, 4:30-5కి వెళ్ళేవాడిని. సో 9కి స్కూల్కి వచ్చినప్పుడు ఏదో కొంచెం ఫస్ట్ పీరియడ్లో ఏదో కొంచెం మేల్కొని ఉండేవాడిని. సెకండ్ పీరియడ్లో 100% నిద్ర వచ్చేది. సో లాస్ట్లో వెనక కూర్చొని పడుకునేవాడిని. పడుకుంటే టీచర్ కొన్నాళ్ళకి తీసుకొచ్చి అరే వీడు పడుకుంటున్నాడు వెనక అని చెప్పి ముందు తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేది. కొంచెం పొడుగు ఉండేటప్పటికి ఎవరికి అర్థమయ్యేది కాదు, వెనకాళ్ళకి ఎవరికి కనిపించేది కాదు. సో అందరు నన్ను సార్ టీచర్ వీడు పొడుగున్నాడు మాకు కనిపించలేదంటే పక్కకి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టుకున్నాడు. సో ఇలా కూర్చొని పడుకోవటం ఒకటి బాగా నేర్చుకున్నాను. సో ఏం అర్థమయ్యేది కాదు క్లాస్లో. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు అసలు అర్థమయ్యేవి కాదు. టీచర్ ఎప్పుడు అరే బయటకు వదరా అని చెప్పి తిట్టి బయటకు పంపించేది. ఆ తెలుగు అసలు అర్థమయ్యేది కాదు, సందులు సమాసాలు అని చెప్పి మాకు అసలు అర్థమయ్యేది కాదు, పోయమ్స్. సో అంతా తీసుకొచ్చి బయట నుంచో పెట్టేవాళ్ళు. సో ప్రతిరోజు ఆల్మోస్ట్ వీక్లో సెకండ్ థర్డ్ పీరియడ్లో బయట నీల్ డౌన్ చేసేవాడిని. అండ్ మా స్కూల్లో ఏంటంటే టోర్నమెంట్ గెలిచినప్పుడు కరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. అనౌన్స్మెంట్ ఏంటి, గోపీచంద్ ఒక పెద్ద టోర్నమెంట్ గెలిచాడు, స్కూల్ అంతా నిలబడి చప్పట్లు కొట్టాలి అని. అంత స్కూల్ అంతా నించొని చప్పట్లు కొట్టే నేను బయట క్లాస్ బయట నీల్ డౌన్ చేస్తూ ఉండేవాడిని. ఇది మోస్ట్ రెగ్యులర్ ఫీచర్ ఆఫ్ మై క్లాస్. ఎప్పుడు క్లాస్ గురించి ఆలోచిస్తే ఇదే గుర్తుకొచ్చేది. సో నేను ఆల్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత మా టీచర్స్ అందరి దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో ఇద్దరు టీచర్స్ యాక్చువల్లీ నాకు నన్ను క్లాస్లో చాలా తిట్టినోళ్ళు. బట్ ఆ రోజు ఈ ఇద్దరు టీచర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఏడ్చారు. దాంట్లో మా మ్యాథ్స్ టీచర్ అనేది ద బాయ్ హూ యాక్చువల్లీ కేమ్ లాస్ట్ టు క్లాస్ అండ్ వాజ్ ద ఫస్ట్ టు రన్ అవుట్ ఆఫ్ క్లాస్ ఈజ్ హూ గోపీచంద్ వాజ్ అని. అండ్ షీ వాజ్ రిమెంబరింగ్ ఇట్. ఎందుకంటే పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడి ఇంకొక 5 నిమిషాలు ఆడుకొని కరెక్ట్గా స్కూల్కి ఒక 2 నిమిషం ఉండగా పరిగెత్తుకుంటే ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని డోర్ క్లోజ్ అయ్యే ముందు లోపలికి వెళ్ళేవాడిని. అండ్ కరెక్ట్గా 3 క్లాస్ స్కూల్ అయిపోయేది, 3:15కి అయిపోయేది. ఏదో ఒకటి చేసి తొందరగా పరిగెత్తే ఆ బ్యాడ్మింటన్ కోర్ట్లో అందరు 4ంటికి వచ్చేవాళ్ళు. మనం తొందరగా చేరితే 3:45కి ఒక 15 నిమిషాలు ఆడటానికి దొరికేది. సో అందుకని తొందరగా పారిపోయేవాడిని క్లాస్లోంచి. సో బెల్ కొట్టడం టక్కనంగానే ఒకడు పారిపోయేవాడు స్కూల్లోంచి, అది ఇదే గోపీచంద్ అని చెప్పి టీచర్ అనేది. సో ఐ రిమెంబర్ క్లాస్ లైక్ దట్. ఇంకొకటి ఏంటంటే మాకు మా టీచర్, తెలుగు టీచరు, ఆమె ఏడుస్తా ఈ మాట చెప్పింది. యాక్చువల్లీ నేను ఆడేటప్పుడు ఆ టీచర్ నాకు చెప్పేది, ఒరే ఎందుకు ఆడతావురా నువ్వు, శుద్ధ తెలుగులో చెప్పేది, ఒరే ఎందుకు ఆడతావురా బడుద్దాయి అని చెప్పేది. ఇంతమంది ఆడితే ఒక్క నేషనల్ ఛాంపియన్ అవుతాడు, కానీ ఇంతమంది చదువుతారు, కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అవుతారు, ఏం ఛాన్స్ నువ్వు నేషనల్ ఛాంపియన్ అయ్యేది, నువ్వు ఇంజనీరింగ్ చదివితే బెటర్ అని చెప్పేది. అదే టీచర్ యాక్చువల్లీ ఏడుస్తా ఈ మాటను నాకు యాక్చువల్లీ ఆ రోజు సభలో చెప్తే నేను ఏడ్చాను, ఆమె ఏడ్చాము. అండ్ దట్ హోల్ థింగ్ వాజ్ వెరీ ఎమోషనల్. నా మంచి కోరి చెప్పిందే కానీ ఆ రోజు ఆ టీచర్ ఎప్పుడూ నన్ను కించపరచడానికి ఎప్పుడూ మా టీచర్స్ ఎప్పుడూ చేయలేదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ ఐ ఆల్వేస్ రిమెంబర్ వెన్ ఐ సీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, బికాజ్ ఎక్కువ స్కూల్కి వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెన్. సో లైఫ్లో మనం ఏమవుతామో, ఎట్లా అవుతామో, ఎప్పటికి ఎలా అవుతామో తెలియదు. నాకేంటంటే ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కినప్పుడు నెక్స్ట్ మెట్టుకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు దొరికారు. మా టీచర్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, కోచెస్ కానివ్వండి, నాతో పాటు ఆడే పిల్లలు కానీ ఎవరో ఒకరు ఒక మంచి మాట అంటామో, ఒక గుచ్చే మాట అంటామో అనేవాళ్ళు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోనో, ఒక పాజిటివ్గా తీసుకోనో, ఏదో మనం బాగా చేయాలి అని చెప్పి ముందుకెళ్ళటం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ మై ఎంటైర్ చైల్డ్హుడ్ వాజ్. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ వెళ్ళినప్పుడు వామ్మో ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ లెవెల్ ఆడొచ్చు, ఇంకొంచెం కష్టపడితే
వరల్డ్ లెవెల్ ఆడొచ్చు అనే ఒక ఉద్దేశంతో వెళ్ళాను తప్పితే ఎప్పుడు దీంతో ఆగిపోదామని ఎప్పుడు అనిపించలేదు. ఎవరన్నా తిడితే ఒరే వీడు తిట్టాడు, వీడికి చూపించాలి మనం బాగా ఆడతాం, ఎవరిని ఎంకరేజ్ చేస్తే అమ్మ నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఏదో ఒక ఎక్స్క్యూజ్ తోటి కష్టపడామో కానీ ఎప్పుడు ఇది వదిలేసి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదు. సో అదే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకి అండ్ నేను చెప్పే 2-3 మాటలు నాకు గురువులు చెప్పిన మాటలే, గురువుగారు చెప్పిన మాటలే చెప్తాను. అండ్ దిస్ హెస్ బీన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వైజెస్ విచ్ ఐ హావ్ రిసీవ్డ్. చాలామంది సైకాలజిస్ట్లో చెప్పటం వేరే, కానీ ఆట గురించి గురువుగారు చెప్పిన 1-2 విషయాలు విచ్ హెవ్ బీన్ ఫెంటాస్టిక్. ఒకటేంటంటే ఆడేటప్పుడు మనకి ఎదురుగ్గా 2 పిల్లలు ఆడుతుంటే మనం ఎంత కిందున్నా కూడా, అంటే స్కోర్లో బ్యాడ్మింటన్ టర్మ్స్లో చూసుకుంటే 20-0 ఉన్నా కూడా ఇక్కడి నుంచి నాకు దారి దొరుకుతుంది, ఇక్కడి నుంచి నేను గెలుస్తాను అని నమ్మటం కాదు, అసలు మనకు తెలియాలి. అట్లా నేను గెలుస్తున్నా 100% అనుకొని అక్కడి నుంచి మనం దారి వెతుక్కుంటూ ఉండాలి ఎప్పుడు. అండ్ ఒక మూమెంట్లో అంటే ఆ టైంలో స్టేడియం మొత్తం మనకి అగెయిన్స్ట్ ఉన్న మన అపోనెంట్కి, మన ఎంపైర్కి, మన కోచ్కే మన మీద నమ్మకం లేకపోయినా కూడా మనకి నమ్మకం ఉండాలి, నేను ఇక్కడి నుంచి మ్యాచ్ గెలుస్తున్నాను అని చెప్పి. అదే ఒక మూమెంట్లో మ్యాచ్ అయిపోతుంది, మనం ఓడిపోయినప్పుడు ఎంపైర్ అంటాడు మ్యాచ్ 1-0 అని చెప్పి అపోనెంట్ గెలిచిపోయాడు. అదే సెకండ్లో దాన్ని తిప్పుకొని నెక్స్ట్ టైం దొరికితే నేను 100% గెలుస్తాను అనే ఒక గట్టి నమ్మకంతో మళ్ళీ పనిచేయాలి. మనం ఎప్పుడూ నిరాశ చెందకుండా కంటిన్యూస్గా నేను గెలుస్తాను అనుకొని ఆడేటప్పుడు, మనం ఓడిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ టైం నేను 100% గెలుస్తాను అనే ఒక నమ్మకంతో వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ హోల్ జర్నీ. అప్పుడు మనకి దారులు కనిపిస్తాయి. నాకు నా జీవితంలో ఏదైనా హెల్ప్ అయింది అంటే ఆ చిన్నపిల్లలాగా మనస్తత్వం. ఓడిపోయినప్పుడు పర్లేదులే మళ్ళీ వస్తాను, గెలిచినప్పుడు ఇంకా గెలవాలి, అండ్ మనం కింద పడినప్పుడు తొందర లేవాలి. అంతేగాని ఎప్పుడు కూడా అబ్బా ఎందుకు ఓడిపోయానా, అయ్యో ఓడిపోతే ఏమవుతుందా అనే ఆ బిలీఫ్ ఎప్పుడూ రాలేదు. సో మీరందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. అట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వేరే, ఇట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే మనకి ఈ ఛాన్స్ ఏదైతే ఉందో యాజ్ యూత్, దిస్ ఈజ్ ట్రిమెండస్, ది పాసిబిలిటీ ఈజ్ ఇమ్మెన్స్ అండ్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్. ఐఎమ్ ష్యూర్ ఇంతమందిలో నాకు ముందు చాలామంది గొప్పవాళ్ళు మాట్లాడారు, నా తర్వాత యాక్చువల్లీ ఎల్వి సార్ కానీ గురువు గారు కానీ మాట్లాడే నాకన్నా చెప్పేది వాళ్ళు చాలా బాగా చెప్తారు, వాళ్ళు చాలా కరెక్ట్గా ఎక్స్పీరియన్స్తో చెప్తారు. మీ అందరిలో ఎవరికన్నా ఒకరికి ఏదో ఒక చిన్న హోప్ కానీ ఒక చిన్న ఇన్స్పిరేషన్ కానీ ఇవ్వగలిగితే దట్స్ ఆల్ ఐఎమ్ టాకింగ్ ఫార్. ఎవరికో ఒకరికి ఒక ఇన్స్పిరేషన్. అంటే నాకు పర్సనలీ 2000లో నేను ఒలింపిక్స్ ఆడటానికి వెళ్ళాను, ఓడిపోయిన తర్వాత పొద్దున్నే నాకు మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కర్ణం మల్లేశ్వరి ఆ రోజు సిడ్నీ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. నేను పై ఫ్లోర్లో ఉండేవాడిని, కింద ఫ్లోర్లో అక్క ఉండింది. సో పొద్దున్నే 5:30కి లేపేశాను, నాకు బ్రాంజ్ మెడల్ చూడాలని ఉంది అని, ఒలింపిక్ మెడల్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి. దాని తర్వాత ఒక పెద్ద ఫెలిసిటేషన్ ఫంక్షన్ చేశారు మనకి. ఎల్వి సార్ ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక చీఫ్ మినిస్టర్గా పెద్ద ఫెలిసిటేషన్ ఫంక్షన్ చేశాను. ఇలా మీలాగా నేను ఒకడిని కూర్చొన్నాను అక్కడ. ఆ రోజు ఒక పెద్ద నాకు కూడా ఫ్యూచర్లో అలా అవ్వాలని ఉంది అని చెప్పి ఒక సీడ్ థాటో ఒక అలా ఆలోచన వచ్చింది, అలా ఇన్స్పిరేషన్ వచ్చింది. దాట్ ఈజ్ హ్యూజ్. సో నాకు ఎప్పుడైనా
ఇలా ఎవరన్నా మాట్లాడితే అందరూ వినకపోవచ్చు, ఎవరో ఒకరు విని వాళ్ళు ఇన్స్పైర్ అయితే అంతకన్నా గొప్పది ఎందుకు లేదు. ఎందుకంటే ఆ గ్రూప్లో ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిందో కర్ణం మల్లేశ్వరి మెడల్ తెలియదు, ఆ ఫెలిసిటేషన్ తెలియదు, కానీ నాకు 100% ఇన్స్పిరేషన్ అయింది. అండ్ దట్ ఈస్ బీన్ ద బిగ్గెస్ట్ సక్సెస్. మీ అందరికీ ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మనకి ఏదైతే జరుగుతుందో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ దేవుడు, మన గురువుగారు మనకి ఏదో ఒక లెసన్ నేర్పటానికే ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. నేచర్ అనండి, గాడ్ అనండి, గురువు అనండి, ఏదైనా అనండి, మనకి ఏదో ఒక లెసన్ నేర్చిన. మనం పడ్డాము అంటే, మనం ఓడిపోయామంటే, మనం ఫెయిల్ అయ్యామంటే మనం కరెక్ట్గా ఉంటున్నట్టు కాదు, మనం ఏదో దాంట్లోంచి నేర్చుకోవాలి అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లర్న్. మనం గెలిచామంటే మనం మనల్ని కరెక్ట్గా అసెస్ చేసుకుంటున్నామా లేదా అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గొప్పగా ఆలోచిస్తున్నామా, మనం నెత్తి మీద కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతున్నాయా, మనకు ఒక కిరీటంలాగా పైన నుంచుంటున్నామా, లేకపోతే మనం అలానే గ్రౌండెడ్గా ఉంటున్నామా అనేది ఈజ్ వాట్ ద టెస్ట్ ఈజ్ హ్యాపెనింగ్. కెన్ వీ హ్యాండిల్ సక్సెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎదిగే కొంది మనం ఇంకా హంబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనకి హనుమంతుడు ఎవరైతే ఉన్నాడో అందరికన్నా శక్తిశాలి, అందరికన్నా గొప్ప ఏదో వర్డ్ ఏం చెప్తారో నాకు తెలియదు, రుద్రుడు అనండి, లేకపోతే పరాక్రమ, అన్ని అంటే అన్ని విషయాల్లో నాలెడ్జ్ వైజ్ కానీ, లేకపోతే బలం వైజ్ కానీ, లేకపోతే శక్తి ఏదైనా కూడా ఆయనకి అన్న గొప్పవాళ్ళు లేరు. కానీ ఆయన ఈవెన్చువలీ రామభక్తుడు, రామనామని చెప్పుకొని రాముడు 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 అని చెప్పుకుంటాడు. ఎక్కడా కూడా ఒక్కొక్కసారి నా వల్ల చేశాను అనేది అసలు రానే రాదు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏమీ లేదు, నేను కాదు, దేవుడి వల్లనే నేనున్నాను, లేకపోతే నా కర్మ వల్లనే ఉన్నాను, కానీ నా శక్తి ఏం లేదు అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా కూడా మనకి దేవుడి వల్లే జరిగింది అని మనం అనుకోవాలి. కానీ ఆ దారిలో ఎప్పుడైతే వెళ్తున్నామో మనం పని చేసేటప్పుడు అంతా నా కృషి వల్లే జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనం పని చేసేటప్పుడు ఆ దేవుడు చేస్తాడులే అని ఉండకూడదు. మనం చదువుకునేటప్పుడు, మనం పని చేసేటప్పుడు ఇదంతా నా కృషి వల్లే జరుగుతుంది అని మనం గట్టిగా నమ్మాలి. అది జరిగిన తర్వాత అంతా దేవుడి వల్లే జరుగుతుంది ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఇది క్లెవర్గా ఆడాలి గేమ్. ఇది అంతా intellect also has to be very sharp for us to understand what is happening. It is not about మూఢ నమ్మకం ఒకటే కాదు. Life is about having a sharp intellect to understand what is happening and also have the humility to understand that the intellect also is given by God himself. Even to think is also the blessing of the Lord, and I think that is very very important. ఈరోజు మీరు చాలామంది గొప్ప గొప్ప విషయాలు చెప్పుంటారు, చెట్ల గురించి, వాటన్నిటి గురించి. నాకు తెలిసే ఒక్క 2 విషయాలు ఐ థింక్ ఆల్రెడీ చాలామంది చెప్పుంటారు, కానీ ఒక్క విషయం నాకు ఈ మధ్య కాలంలోనే దాజీ అని హీ హెడ్ మెన్షన్డ్ ఇట్ టు మీ, అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ థాట్ వాజ్ వెరీ ప్రొఫౌండ్. మనం ఎంతసేపటికి మనం లైఫ్లో మనం నడిపిస్తూనే ఉంటున్నాం, మనం చెట్లు నాటాలి, కానీ ఒక దగ్గర నేను చెట్లు బాగా పెరుగుతుంటాయి, ఒక దగ్గర చెట్లు పెరగకుండా ఉంటాయి. దానికి మెడిటేషన్ అనండి, శక్తి అనండి, లేకపోతే భూమి సారం అనండి, ఏదైనా అనొచ్చు. కానీ ద ట్రూత్ ఇస్ ఆల్సో దట్ ఎక్కడైతే చెట్లు పెరుగుతాయో అక్కడ వాటిని ఎవరు కొట్టేస్తారని భయం ఉండదు. అందుకని చెట్టు
దాన్ని నిజంగా వికసించి అలా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇమాజిన్ ఈరోజు రోడ్డు మధ్యలో ఒక చెట్లు నాటుతున్నాం మనం. నాటొద్దని కాదు, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ వీ డూ ఇట్. బట్ ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ ద ట్రీ. రాత్రిపూట వాటిని పడుకోనియకుండా, మనం పడుకుంటే రోడ్డు మీద 2 వెహికల్స్ వెళ్ళి కళ్ళకి లైట్ వస్తే మనం కర్టెన్ వేసుకుంటాం. మనం రోడ్డు మీద హార్న్ కొడితే ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు అంటాం. ఇమాజిన్ ఆ రోడ్డు మధ్యలో ఉన్న దానికి దుమ్ము ధూళి, దానికి లైటు, దానికి కరెక్ట్గా డే అన్నా లైట్, నైట్ అన్నా అక్కడ రెస్ట్ లేకుండా దానికి సౌండ్, ఇలాంటివన్నీ చేసుకుంటే ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ ద ట్రీ దేర్. మనమే అంత ఇంపార్టెంట్ అనుకొని మొత్తం సృష్టి మొత్తం మనదే అనుకొని మనం చేస్తున్నాం. కానీ యాక్చువల్లీ ఆలోచించండి, అడవిలో ఉండే చెట్టుకి యాక్చువల్లీ రోడ్డు మీద చెట్టుకి ఎంత డిఫరెన్సో. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ దట్ వీ రియలైజ్ దట్ ది ఎర్త్ డజంట్ బిలాంగ్ టు హ్యూమన్ రేస్. ఇట్ డెఫినెట్లీ డజంట్ బిలాంగ్ టు అస్. సో దెర్ ఈస్ నో రోల్ ఫర్ అస్ టు బీ సెల్ఫిష్. It is actually very very important that we realize that we have taken too much of the earth and we need to back off. We need to give other species and all plant life their own space which we've encroached on. It is important to be more sensitive and start to look at things very differently. It is only possible when this new generation of people start to think this way. It is not possible for an older generation to talk about it. So meelo the words, I don't know, jana chaitanyamo lekapothe prakriti dharmam anando lekapothe nature gurinchi oka avagahano revolution, but it is just the internal transformation. అందరూ మారుతారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది జరగదు. కానీ ఇండివిజువల్లీ ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ స్టార్ట్స్ టు లుక్ ఎట్ థింగ్స్ డిఫరెంట్లీ, ఐ థింక్ ది కలెక్టివ్ కాన్షియస్నెస్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఎఫర్ట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ యాజ్ అ జనరేషన్, మా సైడ్ నుంచి వీ హ్యావ్ ఫెయిల్డ్. వీ హ్యావ్ డన్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద ప్లానెట్. You as a generation of young people should start to take this up and ensure that we are more sensitive towards this planet. I wish you all the very very best from wholeheartedly. నేను చెప్పిన I am sure everybody would have said much better, but I just మాట్లాడమన్నారు కాబట్టి 2 ముక్కలు మాట్లాడాను. Thank you very much and thank you for having me.